చేసుకోవాలంటే వాళ్ళు చెప్పినట్టు మన త్రివర్ణ పతాకంలో ఒక రంగు అన్నం పెడుతుంది, ఒక రంగు పెద్దలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ధర్నా కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చినటువంటి పెద్దలారా, మిత్రులారా, తల్లులారా, సోదరి సోదరులారా, గత కొద్ది కాలంగా దేశంలో హిందూ సంస్థల మీద, హిందూ ధార్మిక కేంద్రాలు, హిందూ శ్రద్ధా కేంద్రాల మీద పనిగట్టుకొని ఒక పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వము మరియు సెక్యులరిస్టు పార్టీలు కొన్ని అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఆరోపణలు చేస్తూ వీటి మీద బురద తల్లి అపఖ్యాతి పాలు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. గత 7-8 సంవత్సరాల క్రితమే మనోటి చేశారు. దీపావళి రోజున ఆయన మీద హత్య ఆరోపణ, డబ్బుల ఆరోపణ, ఇవన్నీ చేశారు. అయితే ఈ 5-6 సంవత్సరాల్లో విచారణ జరిగిన తర్వాత అవేవి సత్యాలు కావు అని చెప్పి తేలింది, అసత్య ఆరోపణ అని చెప్పి తేలింది. కేవలము కంచి స్వామీజీని మాత్రమే కాదు, ఆశారాం బాపూజీ యొక్క ఆశ్రమం మీద ఆరోపణలు, బాబా రామ్దేవ్ ఇవాళ దేశంలో అత్యధిక దేశభక్తిని సాధారణ ప్రజల్లోకి చొచ్చుకొని తీసుకొని వెళ్ళి సాధారణ ప్రజల్ని దేశం కోసము, ధర్మము కోసము నిలబడేటట్టుగా సమాజాన్ని జాగృతము చేస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద నిందారోపణలు, ఆయన తయారు చేసేటువంటి మందుల్లో అవన్నీ అసత్య ఆరోపణలు అని చెప్పి తేలిపోయి, కాబట్టి ఈ విధంగా పథకం ప్రకారము హిందూ స్వామీజీల మీద, హిందూ మఠాలు పీఠాల మీద దుష్ప్రచారము, ఆక్రమణలు, ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఈ మధ్య కాలంలో మాతా అమృతానందమై ప్రపంచం మొత్తంలో అమ్మగా పేరు పొందింది. ప్రపంచంలో అనేక దేశాల వాళ్ళు సుమారుగా హోంమంత్రి కాషాయ తీవ్రవాదము అనేటువంటి పేరును తీసుకొచ్చారు. వాటి మీద ఆరోపణ జరుపుతూ వచ్చారు. సంఘము ఏదో హత్యలో, ఎక్కడో జరిగినటువంటి బాంబు పేలుళ్లలో సంఘం యొక్క ప్రమేయం ఉందని, ఇంకా అనేక ఇతర హిందూ హైదరాబాద్ లో జంట బాంబు పేలుళ్లు, బెంగళూరులో వర్ష బాంబులు, కాశీలో, ఈ విధంగా ఎక్కడ చూసినా సరే బాంబు పేలుళ్లు జరుపుతూ ఉన్నది. ప్రపంచం మొత్తంలో బాంబు పేలుళ్లు జరిపి తీవ్రవాదము ద్వారా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వర్గమేదో ప్రపంచమందరికీ తెలుసు. అందుకనే దానికి పేరు